బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కమలం తీర్థం పుచ్చుకున్నారు. పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడం జరుగుతా ఉంది. వారికి స్వాగతం సుస్వాగతం. ఆగండి ఆగండి అందరూ ఆగాలి. భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతా ఉంది. వారికి స్వాగతం సుస్వాగతం. రైట్ గా ఈ అంశంపై ఇప్పుడైతే బీజేపీ స్టేట్ ఆఫీస్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారితో పాటు వచ్చిన వందలాది మంది కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. శుభ పరిణామం ఇది. దక్షిణ తెలంగాణలో పార్టీ ఇంకా బలోపేతం కావాలి. ఉత్తర తెలంగాణలో ఇదివరకే బలోపేతంగా ఉన్నది. కాబట్టి ఇది చేరికల పరంపర ఇంకా పుంజుకోవాలి. పార్టీ ఇంకా 3 పూలు 6 కాయలుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బోలో భారత్ మాతాకి. ఇప్పుడు కొత్తగా నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की जय तेलंगाना. नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, नड्डा गारी नायकत्वम, అన్న రామచంద్రరావు గారి నాయకత్వం తెలంగాణలో గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతా ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదిక పైన ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు, అన్న రాజిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు, లోక్నాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మంగ్యానాయక్ గారు, బాలాజీ గారు కనిపిస్తలేరు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు. నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని. కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు, వారే కాదు కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతో మంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి
అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్, ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు, ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడతా సమయం అన్న తక్కువ ఇచ్చింది, ఎందుకంటే షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటాన్న, దయచేసి కొంత 5-10 నిమిషాల సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు యువతులు మేధావులు జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్న, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా. ఎల్లుండి పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. నేటితో పులివెందుల ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించనున్నారు. ఉప పోరుతో హోరాహోరీగా టీడీపీ వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మంది బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఎన్నికలలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మొత్తానికి ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది. సో అప్డేట్స్ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ 2 ఉప ఎన్నికల పోటీ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వచ్చినటువంటి తొలి ఎన్నికగా మనము చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి సర్కారు పట్ల ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో చెప్పుకోవడానికి కూడా తాజా ఉదాహరణగా తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.
అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని భావించవచ్చు. తెలుగు రాష్ట్ర చరిత్రలో జిల్లాలోని పులివెందుల స్థానంపై ఇంతటి ఉత్కంఠ ఎప్పుడూ లేదని మనం చెప్పుకోవచ్చు. గతంలో కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే టీడీపీ నుంచి కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇదే విధమైనటువంటి టెన్షన్ ఉండింది. అయితే అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జరిగేటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతుందని కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 6 దశాబ్దాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి తప్ప మరొకరికి పట్టం కట్టని వైనం ఇక్కడ సాగుతూనే ఉంది. అలాగే జెడ్పీ స్థానానికి సైతం, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీ స్థానానికి సైతం గడిచిన 3 దశాబ్దాల కాలంలో అన్ని ఏకగ్రీవంగానే జరిగిపోయాయి. అలాంటి సందర్భంలో ఇదే పులివెందుల జెడ్పీ స్థానానికి ఏర్పడినటువంటి ఖాళీ దృష్ట్యా ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. రాష్ట్రంలోని టీడీపీ నేతలంతా దాదాపుగా ఇదే ఎన్నికపై దృష్టి సారించారనుకోవచ్చు. నిన్న ఒక సందర్భంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల ఎన్నికపై సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఈ ఎన్నిక ఏ విధంగా వేడి పుట్టిస్తుంది అని చెప్పుకోవడానికి కూడా తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు స్థానికంగా ఉంటున్నటువంటి కూటమి నేతలకే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పడం ఇక్కడి ఎన్నిక జరిగే తీరును ప్రతిబింబిస్తుంది. ఎలాగైనా పులివెందులపై పట్టు సాధించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉంటున్నారు. ఆ విధంగా ఎందుకు సాగుతుందంటే పరిణామాలు, పోటీలో ఆయన సతీమణి అంటే బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. కూటమి పార్టీలు ఈ ఎన్నికలు ఒక రకంగా చెప్పుకోవాలంటే చావో రేవోనన్న రేతులో ఎదుర్కోబోతున్నాయని భావించవచ్చు. అంతేకాదు ప్రచార సమయంలోనూ జరిగినటువంటి ఘర్షణలు, దాడులు సైతం రాష్ట్ర వ్యాప్త సంచలనానికి దారితీశాయి. ఇక్కడి నల్లగొండ వారిపల్లిలో జరిగినటువంటి దాడిలో వైసీపీకి చెందిన వేల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు గాయపడ్డారు. ఈ విషయమై రాష్ట్ర వైసీపీ నాయకత్వం గవర్నర్ ను కలిసి పులివెందుల ఎన్నికను సజావుగా జరిపించాలని కూడా కోరారు. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు, మంత్రులు సైతం వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు అవరోధం కల్పించేందుకే వైసీపీ ఇటువంటి డ్రామాలు ఆడుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరిగింది. నల్లగొండ వారిపల్లిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి మొత్తం 50 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఇవాల్టి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియబోతుంది. అయితే వైసీపీ నుంచి జిల్లాకు చెందినటువంటి హేమాహేమిలైనటువంటి మాజీలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి, సతీష్ రెడ్డి, తర్వాత ఇలాంటి నేతలంతా, అంటే ఇతర వైసీపీకి చెందినటువంటి ప్రధాన నేతలంతా ఎంపీ అవినాష్ రెడ్డికి తోడుగా ఉండి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి ధీటుగా జవాబు ఇస్తూ నిరసన ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో వలసలు వచ్చిన వారిని బెదిరించారంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పిఏ రాఘవరెడ్డి తదితరులపై కేసులు నమోదు చేసి వారికి 41 నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ నిర్వహించి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారనేటువంటి ఆ అంశంపై ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులపై మొత్తం 150 మందిపై పోలీసులు ఇదివరకే కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే పులివెందుల మండల ప్రాంతం పోలీసుల చక్రబంధంలోకి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అదనపు పోలీసు యంత్రాంగం ఇక్కడకు వచ్చి చేరుకుంది. పులివెందుల ప్రాంతానికి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు జరిగేటువంటి మరో స్థానమైనటువంటి ఒంటిమిట్ట పరిస్థితి కూడా ఇదే విధమైనటువంటి రక్తి కడుతుందని చెప్పుకోవచ్చు. అధికారానికి ప్రతిపక్షానికి జరుగుతున్నటువంటి ప్రధాన పోరుగా ఈ ఉప ఎన్నికను భావించవచ్చు. ఇక్కడ టీడీపీ నుంచి రాజకీయాలకు కొత్తగా అయినటువంటి ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సీనియర్ నేత ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొత్తం అన్ని బాధ్యతలు ఇన్ఛార్జిగా ఉండి స్వీకరిస్తుండగా, ఇక వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అన్ని రకాలుగా తోడుండి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మొత్తం మీద ఒంటిమిట్ట ప్రచారం కూడా పులివెందులలో అయితే ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను పక్కన పెడితే ఇక్కడ కొంతవరకు సామరస్యంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా లోపల అగ్గిరాజుకు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయము అంటే వలసల రాజకీయాలు కావచ్చు, ఇంకా మరే ఇతర కారణాలైనా కావచ్చు, అంటే ఈ 2 రోజుల్లో తీవ్రంగా టీడీపీ అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వచ్చినటువంటి నాయకులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్ గా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా సరే ఈ గెలుపును అంటే జెడ్పీటీసీ మెంబర్లు తాను రిజైన్ చేసినటువంటి స్థానాన్ని తిరిగి వైసీపీ పార్టీకి అప్పగించే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఉంటున్నటువంటి 2 పార్టీలు అంటే 2 ఉప ఎన్నికలు తీవ్రమైనటువంటి ఉత్కంఠను రేగుతున్నాయి. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పులివెందుల స్థానం పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి ఎన్నిక ఆ విధంగా 2 పార్టీలకు తయారైంది చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. విజయవాడలో ఏపీ డీజీపీని కలిశారు వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా? వాళ్ళు ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లను ఓట్లు వేసుకోకుండా వాళ్లే ఓట్లు వేసుకోవాలనే భావంతో ఇటువంటి దురాలోచనలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలా? మేము అడిగేది చట్టాలను కాపాడండి, నిర్భయంగా ఓటర్లు ఓటు వేసుకోవడానికి తగినటువంటి సదుపాయాలను కల్పించండి. ఏ పార్టీ కూడా ఒత్తాసు పలకొద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని మా గోడుని వెల్లబుచ్చుకోవడం కోసం ఆదివారం అయినప్పుడు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వారు లేకపోయినా వారికి అందించండి అని చెప్పి మా వినతి పత్రాన్ని అందించాం. దాని మీద ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా 12వ తారీఖు జరిగిపోయే ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా 12వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పాత్ర గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, పరిపాలన ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని చూస్తుంది. కానీ తెలుగుదేశం మాత్రం దౌర్జన్యం చేసి, హింసని ప్రేరేపించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దౌర్జన్యాలు చేయించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద బైండోర్ కేసులు నమోదు చేయించి, అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని సుదూర ప్రాంతాలకి అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల దూరానికి మార్చి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తాం. ఇప్పటికే పోలీసులు ఆ పులివెందులలో ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా గత 10 రోజులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇప్పటికే పదే చెప్పాము. మేము శాసన మండలి సభ్యులు ఆ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డి గారి మీద, అలాగే 5వ తారీఖు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చంటి కొంతమంది మిత్రుల మీద ఒక పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడులు చేయడం అంటే తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో. అంటే 5వ తారీఖు జరిగింది, 6వ తారీఖు జరిగింది, 2 రోజులు కూడా దాడులు జరిగితాయి.
ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో ఒకే వ్యక్తులు పాల్గొంటే బహిరంగంగా ఆయుధాలు తీసుకుని, రాడ్లు తీసుకుని, కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చురిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. 5-6 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యులు జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు 25% వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా 15%, తర్వాత 2-3 విడతల్లో 5% చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిలిం ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాదు సమ్మెను ఉధృతం చేస్తూ సినీ కార్మికులు కృష్ణానగర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. ఇక రేపు మంత్రి కోమటిరెడ్డిని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు. అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ఫిలిం ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు 1 కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీస్ పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అవమానపరచడం ఏంటంటే మన దగ్గర స్కిల్ లేదు, అసలు మనం పనికిరాము, మేము కొత్త వాళ్ళు తెచ్చుకుంటాం బయట వాళ్ళని, అది ఇంకా బాధాకరంగా ఉంది. కొందరు ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు, అంటే ఒకరో ఎక్కువ మాట్లాడుతున్నారు, అందరూ కాదు. దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్పేది, మన కార్మికులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది, ఇంత ప్రపంచ ఖ్యాతి సినిమాలు, ఇంత జాతీయ వార్తలు, ఇంత ఉత్తమ వార్తలు వచ్చాయా? ఒకటే. కానీ మన కార్మికులు అవమానించడానికి చాలా బాధాకరంగా ఉంది. వేతనాల విషయంలో మేము పరిస్థితి అక్కడైనా తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ ఈ కండిషన్లు మనకి చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ ముందు మేము ఏది ఒప్పుకోవచ్చని చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ కానీ, కెమెరా వాళ్ళు కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అలా ఒక డిపార్ట్మెంట్ పేరని కాదు, మన డైలీ వర్కర్స్ కాదు, 13 యూనియన్లతో పాటు 11 యూనియన్ వాళ్ళు కూడా సహకరిస్తారు, అందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ఇది అందరికీ మనం చెప్పేది. కాబట్టి వాళ్ళు విభజించాలని పాలించే యొక్క ఆ లాభంలో ఏ ఒక్క కార్మికుడు పడద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఐక్యంగా ఉన్నామనేది వాళ్ళు లేరు అంటున్నారు, మనం ఐక్యంగా ఉన్నామని మనం చూపించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం జరగడం లక్ష్యంగా పనిచేద్దాం. మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ
ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాతలు తమ ఇష్టానుసారం కాల్ షీట్స్ ఇవ్వాలని, మాకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారని అనిల్ వల్లభనేని మండిపడ్డారు. ఇలా పనిని నియంత్రించడమే కాకుండా కొంతమంది కార్మికుల నైపుణ్యాలపై విమర్శలు చేయడం తప్పని అన్నారు. అలాగే తాము పాత పద్ధతి రూల్స్ ప్రకారం మాత్రమే పనిచేస్తామని నిర్మాతలకు స్పష్టంగా చెప్పారు. డాన్స్ ఫైటర్స్, టెక్నీషియన్లకు మాత్రమే వేతన పెంపు ఇవ్వకుండా వారిని 24 క్రాఫ్ట్స్ నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదని, ఆ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని అనిల్ స్పష్టం చేశారు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిలిం ఛాంబర్ కు నోటీసులు పంపిస్తామన్నారు. రేపు చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని, ఛాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి గత వారం రోజుల నుంచి ఇటు టాలీవుడ్ లో సినీ కార్మికులైతే సమ్మె చేస్తున్నారు. ఇంకా ఈ సమ్మె అనేది ఉధృతం కాబోతుంది. సో అలాగే కొమటిరెడ్డిని కూడా కలిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? టాలీవుడ్ వారం రోజుల నుంచి ఒక సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇప్పుడు కీలక మార్పులు తిరుగుతున్న పరిస్థితి. వారం రోజులుగా చర్చోపచర్చలు జరిగినప్పటికీ ఎటువంటి అటు ఫిలిం ఫెడరేషన్ నాయకులకు మరియు ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి స్పష్టమైనటువంటి పరిష్కారం దొరకకపోవడంతో ఇది ఒక కీలక మార్పులు తిరుగుతా ఉంది. ఇవాళ నిరసన ర్యాలీకి కూడా అటు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు నిరసన చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. అందులో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వందలాది కార్మికులు పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క నిరసనలో పలువురు నేతలు అటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు కొందరు మాట్లాడుతూ కూడా తమకు స్కిల్ లేదని ఏ విధంగా ప్రశ్నిస్తారని, అయితే వందలాది సినిమాలు గతంలో ఇప్పటి వరకు ఏ విధంగా తీస్తూ వచ్చామనేటటువంటి అంశాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాము ఎటువంటి అనవసర ఒత్తిడికి గురి చేయడం లేదని, తాము కష్టపడిన చట్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ మాత్రమే చేస్తున్నామనేది కూడా వారి యొక్క నిరసనలు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 20% వేతనాలు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మేము కోరుతున్నాం తప్ప ఎటువంటి అందులో లాభాల్లో వాటా అడగడం లేదనేది కూడా వారు లేవనెత్తుతున్నటువంటి అంశంగా కనిపిస్తా ఉంది. కేవలం వేతనాలు పెంచమని అడిగితే కేసులు వేయడం ఇటువంటి పద్ధతి సరికాదనేది కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక షూటింగ్ నిలిచిపోయేటటువంటి పరిస్థితి పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల వరకు కూడా ఈ యొక్క సమ్మె స్వభావం కనపడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే వివిధ దశల్లో కూడా ఈ యొక్క చర్చలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి అటు పరిష్కారం దొరకడం లేదు. అంతే మరోవైపు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులు ఎందుకు పంపారో మాకు తెలియడం లేదనేది కూడా ఆయన లేవనెత్తారు. విశ్వప్రసాద్ నోటీసుల పైన న్యాయపరంగా మేము తెలుసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు విశ్వప్రసాద్ షూటింగ్స్ లో ఇక పాల్గొనబోము అనేటటువంటి కూడా కరాఖండిగా తేల్చి చెప్పినటువంటి
పరిస్థితి అయితే ఉంది. రేపు పూర్తి స్థాయిలో ఈ షూటింగ్స్ నిలిపివేస్తాం అనేది కూడా చెప్పారు. మరోవైపు ఆ యొక్క ఫెడరేషన్ సంబంధించినటువంటి సభ్యులతో చర్చించే ఆలోచన రేపు ఈ యొక్క షూటింగ్స్ నిలిపివేసా, అదేవిధంగా షెడ్యూల్ లో ఉన్న వారితో కూడా మాట్లాడి షూటింగ్స్ నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు చర్చలు జరిగిన అనంతరం కూడా సంపూర్ణ బంధుకు షూటింగ్స్ బంధుకు ప్రకటన చేసేటటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు నేతలతో ఇటు టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులతో కూడా చర్చించి ఈ యొక్క సామరస్యంగా పరిష్కారం అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా తిరిగి ఈ యొక్క వివాదం గాలివాణిలో మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె కీలక మార్పులు తిరుగుతా ఉంది. ఇవాళ నిరసన బాట పడ్డారు సినీ కార్మికులు. వందలాది సంఖ్యలో కూడా కృష్ణానగర్ లో రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఒకవైపు నిర్మాత మండలి నుంచి మరోవైపు ఈ యొక్క ఫెడరేషన్ నుంచి కూడా పరస్పరమైనటువంటి వారి యొక్క డిమాండ్స్ నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇందులో కొన్ని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి విషయంలో కూడా ఫెడరేషన్ సభ్యులు కోరుతున్నారు పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు తాము కష్టానికి మాత్రమే ప్రతిఫలం అందుతా ఉన్నారు. ఎటువంటి సినీ లాభాల్లో సినిమా లాభాల్లో ఎటువంటి వాటాలు కోరడం లేదు అనేది కూడా వారు పదే చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రతిపాదనలు నిర్మాణ మండలి పెట్టినప్పటికీ కూడా వాటి మీద సొంతంగా లేనటువంటి పరిస్థితి అయితే మనం కల్పిస్తా ఉన్న వైపు రేపు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క వివాదానికి సంబంధించి పరిష్కారం చూసుకోవాలని ఫిలిం ఫెడరేషన్ తెలుస్తా ఉంది. వారు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో మీడియా ముందు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఫెడరేషన్ సభ్యులకు మద్దతు తెలిపే యుద్ధంలో ఉన్నట్టు ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.